ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. మతోన్మాదంతో జీవించటం ప్రపంచానికే ప్రమాదకరం. నా ప్రియ భారతీయ సోదరులందరికీ నమస్కారం. ఈ చిత్రం మన దేశ ప్రజలందరినీ ఆలోచింప చేయడానికి తీసినదే తప్ప ఎవరిని కించపరచాలని తీసినది కాదు. కానీ వాస్తవం చేదుగా ఉంటుంది కాబట్టి నిజాన్ని జీర్ణించుకోలేక మమ్మను కించపరచడానికి తీసిన చిత్రమే అని కొందరు భావించవచ్చు. మతోన్మాదులు వాస్తవాలను వక్రీకరించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను తప్పుగా చిత్రీకరిస్తున్నప్పుడు వారనుసరించే ధర్మ గ్రంథాల్లో ఉన్న వాటిని దృశ్యరూపకంగా చూపి అందరినీ మేలుకొల్పడానికి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో రూపొందించి మీ ముందుకు తీసుకువచ్చినదే ఈ మా దేవ రహస్యం. చూడండి, ఆలోచించండి, మేల్కొనండి. క్రీస్తు కన్న కరుణామయుడు ఈ లోకంలో ఎవరున్నారు? ప్రాణం పెట్టిన ప్రేమామయుడు క్రీస్తు కాక ఎవరున్నారు? క్రీస్తు కన్న కరుణామయుడు ఈ లోకంలో ఎవరున్నారు? ప్రాణం పెట్టిన ప్రేమామయుడు క్రీస్తు కాక ఎవరున్నారు? కులమత భేదం చూపని ప్రేమ, తన పరభేదం తెలియని ప్రేమ, పాపినైన క్షమించే ప్రేమ, క్షమించే ప్రేమ. ద్వేషించిన, దూషించిన ప్రేమించే రక్షకుడు, శత్రువునైనా క్షమించే నిజ శాశ్వత ప్రేమికుడు. మనుషుల మధ్య భేదం చూపని అందరి బంధువుడు, ప్రాంతం వర్గం ద్వేషం చూపక ప్రేమను పంచిన నాథుడు. ద్వేషించిన, దూషించిన ప్రేమించే రక్షకుడు, శత్రువునైనా క్షమించే నిజ శాశ్వత ప్రేమికుడు. మనుషుల మధ్య భేదం చూపని అందరి బంధువుడు, ప్రాంతం వర్గం ద్వేషం చూపక ప్రేమను పంచిన నాథుడు. మత
మతము కాదు స్థాపించినది, మనసు మారే మార్గం చూపాడు. స్థిరము కాదు ఈ జీవమని, నిత్య జీవము ఉందని తెలిపాడు. మతము కాదు స్థాపించినది, మనసు మారే మార్గం చూపాడు. స్థిరము కాదు ఈ జీవమని, నిత్య జీవము ఉందని తెలిపాడు. మార్గం సత్యం జీవం తానై, కరుణను చూపే దయగల ప్రభువై, ప్రేమకు రూపం ఇచ్చాడు, ప్రేమకు రూపం ఇచ్చాడు. అహింసవాదము సామ్యవాదము నేర్పిన ఉత్తముడు. దేశ ప్రగతికి ఏంటి ఇక్కడ మత ప్రచారం చేస్తున్నారు? మత ప్రచారం చేయడానికి పర్మిషన్ ఎవరిచ్చారు? పర్మిషన్ ఉందా? ఇక్కడ నుంచి వెళ్తారా లేదా పోలీసులకు ఫోన్ చేయమంటారా? సోదరా, ఇది మత ప్రచారం కాదు, ఇది సువార్త ప్రకటన. మమ్మల్ని అడ్డుకుని ప్రశ్నించడానికి నీకెవరిచ్చారు పర్మిషను? ప్రభుత్వం నిషేధించిన ప్రాంతంలో తప్ప భారతదేశంలో ఎక్కడైనా మేము మత ప్రచారం చేసుకోవడానికి మాకు భారత రాజ్యాంగం పర్మిషన్ ఇచ్చింది. ఈ విధముగా ప్రసారం చేయడానికి ఏ పర్మిషన్ అవసరం లేదు. పోలీసులు ఫోన్ చేయడం కాదు, కంప్లైంట్ చేసుకో. పోలీసులు వచ్చి ఆపేయమంటే ఆపేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఏయ్, నేను ఇక్కడ మాట్లాడుతున్నాగా, ఏంటి పేపర్లు పంచుకుంటూ పోతున్నావు? అన్నా, స్త్రీలు ఎక్కడైతే గౌరవింపబడతారో దేవతలు అక్కడ పూజింపబడతారని మీ ధర్మం చెబుతుంది కదా. నీ చెల్లి లాంటి నన్ను ఏ అని ఎలా పిలిచావన్నా? ఏంటి మాస్టర్, మీరు కూడా ఈ మాఫియాలో చేరిపోయి మత ప్రచారం చేస్తున్నారా? మొన్నెక్కడో కుష్ఠరోగులకి పేదలకి అన్నం పెట్టి బట్టలు పంచారని విన్నాను. అలాంటి మంచి పనులు చేయండి, ఇలా మత ప్రచారాలు కాదు. సోదరా, ఎందుకు ఈ గొడవ? మత ప్రచారం చేయడం తప్పు కాదు. అయినా మేము మత ప్రచారం చేయడం లేదు, పరలోకానికి మార్గం చూపిస్తున్నాం. సోదరా, ఇలాంటి ఎందరో సువార్థికులు నీవు మత ప్రచారం అంటున్న ఈ మార్గాన్ని ప్రచారం చేశాకే నేను విని మార్పు చెంది నీవంటున్నావే ఆ మంచి పనులని, ఆ పనులన్నీ చేశాను. నేను గనుక ఈ మార్గంలోకి రాకపోయి ఉంటే బడిలో పిల్లలకు పాఠాలు నేర్పే నాకు జీవిత పరమార్థం ఏమిటో తెలియకపోదును. ఈ మతంలోకి మారాకే మంచి పనులు చేసిన అంటారు, అంతేగా? అన్నా, ఈసారి చెప్తున్నారుగా ఈ మార్గంలోకి వచ్చాకే మంచి పనులు చేశారని. ఎందుకు ఈ గొడవ? వెళ్ళి నీ పనేదో ఉంటే చేసుకో అన్నా. రే, ఏంట్రా, ఎవరో పరాయోళ్ళు మన ఊరొచ్చి మత ప్రచారం చేస్తుంటే వాళ్ళని తరిమి కొట్టగా నువ్వు వాళ్ళ గుంపులో చేరి మత ప్రచారం చేస్తూ సొంత అన్నని అందరి ముందు అవమానిస్తావా? ఇంట్లో ఏం చెప్పండిరా నీకు? అన్నా, నీకు కూడా ఇంట్లో సమాధానం చెప్పాను కదన్నా. రే, ఎప్పటి నుంచి మతం మారవరా? ఎవడరా నిన్ను బలవంతంగా మతం మార్చింది? అన్నా, నేను మతం మారలే, మనిషినే మారాను. నన్నెవరూ బలవంతంగా మతం మార్చలేదు. బలవంతంగా మతం మార్చకపోతే
హిందూ మతంలో పుట్టిన నువ్వు సడన్గా అవతారమే మార్చేసావుగా. గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళగలరు కానీ బలవంతంగా నీళ్ళు తాగించలేరు కదన్నా. మనది సనాతన ధర్మం, లక్షల సంవత్సరాల నాటి ధర్మం. అలాంటి మతాన్ని వదిలేసి నిన్న కాక మొన్నొచ్చిన విదేశీ మతంలోకి పోతావా? ఎప్పుడొచ్చిందన్నది కాదన్నా, సత్యమా కాదా, సమానత్వమైన మార్గమా కాదా, అందరినీ ప్రేమించే ధర్మమా కాదా, అది కావాలి. సత్యమా? సమానత్వమా? అందరిని ప్రేమించే ధర్మమా? అవును. అదే నిజమైతే మన దేశంలోని విగ్రహాల్ని పగలగొట్టమని ఆ మతం చెప్పలేదా? అదేనా ప్రేమించడం అంటే? విగ్రహాలను పగలగొట్టమని క్రైస్తవ మతం చెప్పిందా? మారిని నేను మన ఇంట్లో విగ్రహాలను పగలగొట్టానా? నీవు పూజించే దేవుళ్ళ ఫోటోలను నేను బయట పారేశానా? మరి ఆ బైబిల్లో రాసిందటగా. నాకైతే పూర్తిగా తెలీదు. దీని గురించి ఒక అన్న చెప్పాడు, నేను విన్నాను, నువ్వు కూడా విను. దేవుడు ఒక ఆజ్ఞనిచ్చారు. ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి క్రింద ఉన్న నేల అందే కానీ ఏ రూపమునో నీవు చేయకూడదు, దానికి నమస్కరించకూడదు అని ఉంటే ఆ విగ్రహముల దగ్గరకు వెళ్ళి పగలగొట్టవలసిన పనేమి పట్టింది? పని లేనివాడు అనుకున్నారు క్రైస్తవులు. బైబిల్ గ్రంథములో చాలా వివరముగా ఉన్నది. ఈ ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 5వ వచనమును చూపెట్టిన వాడు ఆ మొదటి వచనాన్ని చదివితే, 7వ అధ్యాయము మొదటి వచనం, 7th chapter 1st verse, ఓ ఇశ్రాయేలీయులారా, మీరు ఐగుప్తును విడిచిపెట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? కనాను దేశం వెళ్తున్నారు. మీరు స్వాధీనపరుచుకుని దేశములోనికి మీరు వెళ్ళిన తర్వాత మీరు చేయవలసిన పని ఏమిటి అంటే, అక్కడ ఉన్న అపవిత్రమైన వాటిని క్లీన్ చేయండి. మీ దేశాన్ని మీకు ఇస్తున్నాను. ఇంటిని అద్దెకిచ్చి వేరే దేశం వెళ్ళిపోయారు, మరలా మీ సొంతూరు మీ ఇంటికి వెళ్తున్నారు. వెళ్తున్నప్పుడు ఆ ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటిని స్వాధీనపరుచుకునేటప్పుడు, మరలా ఆ ఇంటిలోనికి వెళ్ళేటప్పుడు చేసే పని ఏమంటో తెలుసా? కనీసం బుర్రను వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా? ఇంటిని శుభ్రపరుస్తారు. ద ఫస్ట్ వర్క్ ఏమున్నదంటే, మొదటి పని ఏమిటంటే ఇంటిని శుభ్రపరుస్తారు. అంటే పాత వాటన్నింటినీ ఏం చేస్తారు? తుడిచేస్తారు. వీలుంటే యాసిడ్ వేస్తారు. యాసిడ్ వేసేసారు ఇంట్లోని, వాళ్ళకి ఏం పని ఉందండి, యాసిడ్ పట్టుకొని తిరుగుతారంటే అది అర్థం ఉందా? మనము స్వాధీనపరుచుకొని ఆ ఇంటిలోనికి వెళ్తున్నప్పుడు ఇల్లు చక్కగా ఉండాలి కాబట్టి దానిని క్లీన్ చేసుకోవలసిన కనీసపు బాధ్యత, ఏ మినిమం కామన్ సెన్స్, ఇంటిని శుభ్రపరుచుకుంటాం. ఇది తప్ప? అందరూ ఆ ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 5వ వచనమును పట్టుకొనే వేలాడుతారు, కానీ దాని పూర్వాపురాలు తీస్తే ఆ ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయము 5వ వచనం యొక్క ఆంతర్యమును చూస్తే ఎందుకు అనే దానిని ఆలోచన చేయరు. అంతే కదా అనుకుంటారు. అందులో ఉన్న వాక్యము ఏమిటంటే, మీరు అపవిత్రులు కాకుండాలాగున ఆ దేశములో, ఓన్లీ ఇన్ కానాన్, ఒక్క కనాను దేశములో ఉన్న దానిని మాత్రమే ఆయన మనసులో పెట్టుకొని చెప్పారు. అక్కడ ఉన్న విగ్రహములను మీరు పడగొట్టండి. వారు అనగా కనాను దేశములో నివసించిన వారు ఏమయ్యారంట? అపవిత్రులయ్యిరి. కానీ దేవుడైన యేసు ప్రభువారి లోకానికి వచ్చి మనలను పవిత్రపరచడానికి వచ్చారు. ప్రైజ్ ద లార్డ్. అది కాదు, మన అంబేద్కర్ గారు నరకానికి పోయారని మీ మతం చెప్పిందటగా, దానికేమంటావు? అలా అని ఎవరు చెప్పారన్నా? అంబేద్కర్ గారు గొప్పవారు కాబట్టి గొప్పవారైన అంబేద్కర్ గారు గొప్పవారు ఉండే లోకంలోనే ఉంటారనుకుంటాను. వాని క్రియలు చెప్పిన ప్రతిఫలం ఇవ్వబడనని బైబిల్లోనే ఉంది. ఎందుకంటే ఆయన నిర్మించిన రాజ్యాంగాన్ని బట్టే స్వేచ్ఛగా నేను బైబిల్ చదువుకుంటున్నాను. సరే, ఇప్పుడు నువ్వు చెప్పన్నా, సనాతన ధర్మం ప్రకారం అంబేద్కర్ గారు ఎక్కడికి వెళ్తారు? సనాతన ధర్మంలో ఎవరైనా స్వర్గానికి వెళ్తారు. అదే నిజమైతే భగవద్గీతలో వర్ణ ధర్మాన్ని తప్పినవాడు నరకానికి వెళ్ళిపోతాడని శ్రీకృష్ణుడే చెప్పాడుగా. అంబేద్కర్ గారు వర్ణ ధర్మాన్నే ధిక్కరించారు, సనాతన ధర్మాన్నే వదిలేశారు. సనాతన ధర్మం చూపించే వివక్షపై గొప్ప పోరాటమే చేశారు. ఇప్పుడు చెప్పన్నా,
సనాతన ధర్మం ప్రకారం అంబేద్కర్ గారు నరకంలో ఉంటారుగా మరి. నీ చావు నువ్వు చావు. హలో, ఇది హిందూ దేశం. విదేశీ మత ప్రచారం ఇక్కడ చేయకూడదు. మీ దేవుణ్ణి ఇస్రాయేల్ దేశం ప్రకటించుకోండి, ఇక్కడ కాదు. ఇది మా దేశం. ఇక మీదట మీ ఆటలు సాగనివ్వం. వీళ్ళని తరిమి కొట్టండి రా. అన్న అన్న వద్దన్న అన్న 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 వద్దన్న అన్న అన్న వద్దన్న అన్న అన్న వెళ్ళిపోండి అన్న. నువ్వేనా మా తమ్ముడిని మతం మార్చేసింది? తమ్ముడు, అంత ఆవేశం ఎందుకు? అలవిలు కూర్చొని మాట్లాడుకుందాం. హలో, పీటర్ పుట్ట గారు, నేను ఈశ్వర్ డానియల్ ఆర్కేపీ నుండి మాట్లాడుతున్నాను. ఒక చిన్న సమస్య ఉంది. లొకేషన్ షేర్ చేస్తాను, దయచేసి ఇక్కడికి రాగలరా? ఎవరికి కాల్ చేస్తున్నారు? కంగారు పడకు సోదరా, మీలాంటి వారందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడానికి అడ్వకేట్ గారు ఉంటే బాగుంటుందిగా.
అందరికీ నమస్కారం. ఈశ్వర్ డానియల్ గారు ఏదో సమస్యని కాల్ చేశారు. ఏంటి ఆ సమస్య? ఈ మధ్యకాలంలో సువార్త ప్రకటిస్తున్న క్రైస్తవులను అడ్డగిస్తూ దాడి చేస్తున్నారు కొంతమంది హిందూ సోదరులు. ఈ ప్రాంతంలో కూడా అదే జరిగింది. కాబట్టి చట్టపరమైన సూచనలు వీళ్లతో పాటు అందరికీ తెలియజేస్తారని మిమ్మల్ని పిలిచాం. ఈశ్వర్ డానియల్ గారు, తప్పనిసరిగా ఈ సంగతులందరికీ తెలియాలి. మన దేశంలో అన్ని మతాలకే చెందిన ప్రజలు నివసిస్తూ ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో మనకు అతిపెద్ద రాజ్యాంగం ఇవ్వబడింది. ఆ రాజ్యాంగంలో మన భారతీయులందరికీ మత స్వేచ్ఛ అనే ప్రాథమిక హక్కు ఆర్టికల్ 25గా ఇవ్వబడింది. అలా ప్రకటించుకునే క్రమంలో ఎదుటివారి మత విశ్వాసాలను కించపరచకూడదు, వారి మనోభావాలను దెబ్బతీయకూడదు. అలా ప్రచారం చేస్తున్న క్రైస్తవులను ఈ మధ్య కాలంలో మతోన్మాదంతో హిందూ సోదరులు కొంతమంది అడ్డుకోవడం జరుగుతుంది. మనది ప్రజాస్వామ్య దేశం, హిందూ దేశం కాదు. మనది ప్రజాస్వామ్య దేశం. మన దేశానికి అధికారిక మతం ఏమీ లేదు. ప్రతి భారతీయుడు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చు, తన విశ్వాసాన్ని ప్రకటించుకోవచ్చు. క్రైస్తవులు ఎక్కువగా తన మతాన్ని ప్రచారం చేసుకుంటూ ఉంటారు. అలా అడ్డుకోవడం చట్ట ప్రకారం నేరం. క్రైస్తవులు నోటి ద్వారా ప్రకటించడం, పుస్తకాలు పంచడం, పత్రికలు పంచడం, బైబిళ్ళు పంచడం, మెగాఫోన్ల ద్వారా వాళ్ళు ప్రకటించడం చేస్తుంటారు. ఎవరైనా క్రైస్తవులే కానీ ఇతర మతస్థులే కానీ వారి యొక్క మత ప్రచారాన్ని చేసుకోవచ్చు. చేసుకునే క్రమంలో ఎవరైనా అడ్డుకుంటే వారు చట్టపరంగా శిక్షార్హులవుతారు. మత ప్రచారం ఎవరైనా చేయవచ్చు. ఆ మత ప్రచారం చేసే క్రమంలో ఎవరైనా అడ్డుకుంటే ప్రచారం చేసే వ్యక్తులు అడ్డుకున్న వ్యక్తుల మీద పోలీసు వారికి కంప్లైంట్ చేయవచ్చు. ఇలా వారు మత ప్రచారం చేసుకోవడానికి ఎవరి పర్మిషన్ తీసుకునే అవసరం లేదు. కాబట్టి భారతీయులమైన మనము ఒకరి విశ్వాసాలను ఒకరు గౌరవించుకుంటూ రాజ్యాంగ ఉల్లంఘన చేయకుండా భారతదేశంలో బ్రతకాలి. అందరికీ నమస్కారం. అసలేంటి మీ బాధ? నా ధర్మాన్ని పాడు చేసే మీ మతాన్ని ప్రచారం చేయడమే నా బాధ. మీ ధర్మాన్ని క్రైస్తవ మతం పాడు చేసిందా? ఎలా చెప్పగలవు? నా తమ్మును నాకు కాకుండా, నా ధర్మంలో లేకుండా ఈయన గారు మతం మార్చేలేదా? సోదరా, నేను నీ తమ్ముడిని మతం మార్చలేదు, నీ తమ్ముడు మతము మారలేదు. మతం మారపోతే ఇప్పుడు వీళ్ళతో కలిసి మా వాడేం చేస్తున్నాడో కనబడడం లేదా? నీ ధర్మంలో ఉన్నప్పుడు నీ తమ్ముడు ఎలా ఉన్నాడో ఇప్పుడు ఎలా ఉన్నాడో తేడా గమనించు. మనిషి మారాడో మతమేం మారాడో నీకే అర్థమవుతుంది. అదంతా కాదు, నన్ను నమ్మకపోతే కోట్ల సంవత్సరాలు అగ్నిలో కాల్చేస్తానన్నాడు మీ దేవుడు. అలాంటి దేవుడు మాకొద్దు. అలా నీకెవరు చెప్పారు? నమ్మని వానికి శిక్ష విధింపబడినని మీ బైబిల్లో రాసి లేదా? సోదరా, నిజం చెప్పు, ఎప్పటివరకు నువ్వు ఏ తప్పు చేయలేదా? నీ మౌనమే చెప్తుంది నీ జీవితంలో ఎన్నో తప్పులు చేసావని. నీకేమైనా శిక్ష వేశాడా? మరి ఆ మాట ఎందుకన్నాడు? తప్పు చేసిన ఏ మనిషి అయినా శిక్ష అనుభవించాల్సిందే. ఆ శిక్ష నుంచి తప్పించడానికే యేసుక్రీస్తు భూమి మీదకి మనిషిగా వచ్చారు. నీవు నమ్మి మార్పు చెంది ఏ తప్పు చేయని వానిగా బ్రతకాలనే ఆయన అలా చెప్పారు. తప్పు చేసిన మనిషి శిక్షింపబడకుండా మారాలని చెప్పిన దేవుడే యేసుక్రీస్తు. కానీ దేవుళ్లే తప్పు చేసి శపింపబడ్డారని నీ గ్రంథాల్లో రాయబడి ఉంది. నీకు తెలుసా? అలా అని ఏ గ్రంథం చెప్తుంది? ఏ దేవుడు చెప్పాడు? రామాయణంలో రాముడితో విశ్వామిత్రుడు ఏం చెప్పాడో తెలుసా? వాల్మీకి రామాయణం బాలకాండ 48వ సర్గము 11 నుండి 28 శ్లోకాల తాత్పర్యము. మిథిలా సమీపమునందున్న వనమునందు ప్రాచీనము, నిర్జనము, సుందరము, శూన్యమును అయిన ఆశ్రమమును చూచిన శ్రీరాముడు మునిశ్రేష్ఠుడైన విశ్వామిత్రుడిని అడిగిన ప్రశ్నకు విశ్వామిత్రుడు తెలియజేసిన అహల్య ఇంద్రుని శృంగార వృత్తాంతము.
సుందరి, కాముకులు ఋతుకాలమునకై వేచియుండరు. మంచి నడుము గలదానా, నీ సంగమము నేను కోరుచున్నాను. కృతార్థమైన అంతఃకరణతో దేవతలలో శ్రేష్ఠుడా, కృతార్థురాలనైతిది. ఓ ప్రభు, ఇచ్చట నుండి శీఘ్రంగా వెళ్ళిపోమ్ము. నిన్ను నన్ను అన్ని విధములుగా రక్షించుము. ఓ సుందరి, సంతోషించితిని, వచ్చినట్లే వెళ్ళెదను. ఓ దుర్మతి, ఆ రూపము ధరించి ఈ దుష్ట కార్యములు చేసినందుకు నీ అందములు పడిపోవునుగాక. అలా ఇంద్రుడు తప్పు చేసి గౌతమ మహర్షి శాపానికి గురయ్యాడు. మీ దేవుణ్ణి మనుషుల సిలువే చంపేశారుగా, దీనికేమంటారు? యేసుక్రీస్తు అలా చంపబడాలని, మూడో రోజు తిరిగి బ్రతకాలని, ఆయన పునరుత్థానం ద్వారా మనుషులందరూ రక్షించబడాలని ప్రవచన నెరవేర్పు కొరకే అలా జరిగింది. అంతేకాని తప్పు చేసి మనుషుల చేత శపించబడలేదు. మనుషులు కాదు, మహా తపస్సు చేసిన గొప్పవారని మునులు శపించారు. అదే నిజమైతే శ్రీకృష్ణుడిని శపించింది మనిషి కాదా? పైగా ఒక ఆడ మనిషి శపించింది, ఆమె పేరే గాంధారి. ఈ సందర్భం మహాభారతంలోని స్త్రీ పర్వంలో వ్యాస మహర్షి చెప్పాడు కదా. వాసుదేవ, ఇలా రావయ్యా. కృష్ణ, కౌరవ పాండవులు తమలో తాము కలహించుకున్నప్పుడు నీవు నచ్చ చెప్పకపోయావు. కథన రంగాన కాలునినప్పుడు నీవు అడ్డుపడకపోయావు. సమర్థుడివై ఉండి కూడా నువ్వు ఉపేక్ష చేశావు. అందర్నీ చంపించావు, దేశాలన్నీ పాడుబెట్టావు. జననాశనానికి కారణమైన ఓ జనార్దన, దీని ఫలము నీవు అనుభవించాల్సిందే. నా పాతివ్రత్య పుణ్యఫల తపశక్తితో పలుకుచున్నాను. నీవు వీళ్ళందరినీ ఇలాగూ చంపావు గనుక ఈనాటికి 36 సంవత్సరాలలో నీ వంశములో కూడా వీళ్ళలాగే పరస్పరం కలిహించుకొని చస్తారు. అదే సమయాన నీవు కూడా దిక్కులేని చావు చస్తావు. నీ కుల స్త్రీలు కూడా అందరినీ ఇలాగే తలుచుకొని ఏడుస్తారు. ఇది ఇలాగే జరుగునుగాక. అమ్మా, ఈ శాపం యాదవులకు ఇదివరకే కొందరు మహర్షులు కూడా ఇచ్చారు. అలా గాంధారి శపిస్తే శాపానికి లోనై శ్రీకృష్ణుడు చనిపోయాడని గొప్పవాడని చెప్తున్నటువంటి వ్యాసుడే చెప్పాడు. అంతేకాదు, భాగవతంలో పోతన ఏం రాశాడో తెలుసా? శ్రీమదాంధ్ర మహాభాగవతం తృతీయ స్కందము 561వ పద్య తాత్పర్యము. ప్రజలందరూ బ్రాహ్మణులను దైవంగా భావించాలని శ్రీకృష్ణుడే చెబుతున్నట్టు పోతన రాసిన సందర్భము. ఎదురులేని యోగ మాయా వైభవముతో ఎల్లప్పుడూ ప్రసిద్ధుడనైన నేను
బ్రాహ్మణుల పవిత్రమైన పాద పద్మముల యొక్క ధూళిని భక్తితో నా నవరత్న ఖచ్చిత సువర్ణ కిరీటాన ధరిస్తాను. అటువంటి నా పాద పద్మాలలో జన్మించిన గంగాజలాన్ని పరమశివుడు మొదలైన దేవతలు తలపై ధరించి వెంటనే పవిత్రులవుతున్నారు. ఎవడు బ్రాహ్మణులు తమకు అపకారము చేసినా తిరిగి ఆగ్రహింపడో, ఎవడు బ్రాహ్మణులు నన్నుగా భావిస్తాడో అటువంటి వాడు ధర్మానుసారంగా నాకు మిక్కిలి ప్రియమైనవాడు. దీన్ని బట్టి మనకేమర్థమైంది? మీరు దేవుడిగా కొలిచే శ్రీకృష్ణుడి కంటే బ్రాహ్మణులు గొప్పవారని పోతన చెప్తున్నట్లు కాదా? ఎందుకంటే ఘోర మరోడు చెప్పనా? అదే గ్రంథంలో విష్ణువు కోసం ఏమి రాశాడో తెలుసా? శ్రీమదాంధ్ర మహాభాగవతం తృతీయ స్కందము 563, 564 పద్యముల తాత్పర్యము. బ్రహ్మవేత్తలైన బ్రాహ్మణుల వలన తనకు అనేక రకములైన అవమానములు ప్రాప్తించాయని పూర్వము విష్ణువుగా ఉన్నప్పుడు భృగు మహర్షి వలన సంభవించిన వృత్తాంతాన్ని శ్రీకృష్ణుడే చెబుతున్నట్టు పోతన రాసిన సందర్భము. హరి 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 ఎంత ఉదాసీనత, ఎంత అవమానము! లోక పాలకుడట, జగద్రక్షకుడట, భక్తివసరుడట. ఛే! ఏ హరి, నా రాకను గమనించలేనంతగా నీ కనులు పొరలగమ్మినవా? లేక నా రాక తెలిసియూ నన్ను అవమానించాలన్న దురుద్దేశమా? శృంగారానికి వసుడవై నా అంతటి మునిని ఆదరించలేని నీవు భూలోకంలో సామాన్యుని మానవులే పడరాని పాటలు పడు. ఇదియే నా శాపం. ఆ విధముగా శ్రీకృష్ణుని కంటే బ్రాహ్మణులే గొప్పవారని పోతన చెబుతున్నాడు. ఇవన్నీ కాదు, అందరికీ ఆదర్శ పురుషుడైన మా శ్రీరాముడి కోసం మీకు తెలియదనుకుంటా. జై శ్రీరామ్. చూసారా మా రాముడు గొప్పతనం? రాముని గొప్పతనమా? నేను చెప్తాను వినండి. రామాయణంలో వాల్మీకి రామాయణం యుద్ధకాండము 115వ సర్గము 1 నుండి 25 శ్లోకాల తాత్పర్యము. ఓ మంగళప్రదురాల, యుద్ధరంగమందు శత్రువును వధించి నిన్ను జయించి ఉన్నాను. కోపమునకు అంతము పొంది తిని ఇప్పుడు నా పౌరుషము అందరి చేతను చూడబడినది. నా శ్రమ సఫలీకృతమైనది. ఈ యుద్ధ పరిశ్రమను నేను నీ కొరకు చేయలేదన్న విషయము గ్రహింపుము. నా చరిత్రను రక్షించుకొనుటకు, అన్ని వైపుల నుండి లోకాపవాదములు రాకుండా చేసుకున్నటకు, ప్రసిద్ధమైన నా వంశ కళాంకమును తుడిచివేయుటకు, గొప్ప కులమైన నా క్షత్రియ కుల గౌరవమును కాపాడుకొనుటకే గాని నీ యందు నాకు ఆసక్తి లేదు. అందుచేత ఇక్కడ నుండి నీకు ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళవచ్చును. నీ ఇష్ట ప్రకారము లక్ష్మణుని సంరక్షణలో గాని, భరతుని సంరక్షణలో గాని, శత్రుఘ్నుని సంరక్షణలో గాని, సుగ్రీవుని సంరక్షణలో గాని, రాక్షసుడైన విభూషణుడి సంరక్షణలో గాని ఉండుటకు నిశ్చయించుకొనము. రావణుడి ఒడిలో నలిగిన దానవు, దుష్టమైన చూపులతో అతని చేత చెరపబడిన దానవు,
సౌందర్యం గల నిన్ను చూసి రావణుడు ఊరకుండా జాలడు గదా. మా రాముడి కోసం కారు కూతలు కూస్తే ఊరుకో. రాముని కోసం నేను కారుకూతలు కూసేనా? రామాయణంలో వాల్మీకి చెప్పిందే కదా నేను చెప్పాను. అక్కడ మా సీతమ్మ తల్లిని పరీక్షించడానికి రాముడు అలా అన్నాడు అంతే. సీతమ్మను పరీక్షించడానికి రాముడు అక్కడ అలా మాట్లాడాడు అనుకుందాం. మరో సందర్భంలో రాముడేమన్నాడో మీకు తెలుసా? వాల్మీకి రామాయణం ఉత్తరకాండం 45వ సర్గం 1 నుండి 24 శ్లోకాల తాత్పర్యము. లోకుల మాటలు చెవినబడిన రాముడు గర్భవతి అయిన సీతను అడవిలో విడిచివేయమని లక్ష్మణునితో చెప్పిన సందర్భం. లక్ష్మణ, సీత విషయమునందు నా విషయమందు పౌరులలోనూ జానపదులలోనూ గొప్ప అపవాది బయలుదేరి ఉన్నది. అది నా మర్మస్థానములను ఎంతో ఛేదించుచున్నది. నా హృదయంలో గొప్ప ధర్మచింత శోకము కూడా ఉన్నది. లక్ష్మణ, నేను చెప్పినట్లు చేయము. అపవాదుకు భయపడిన నేను నా జీవితమును నా సోదరులను కూడా విడిచివేసేదను. గర్భవతి అయిన సీత విషయం చెప్పవలెనా? ఇంతకంటే అధికమైన దుఃఖం ఏది వచ్చినట్లు నాకు కనబడలేదు. నేనెట్లు శోకసంద్రంలో పడితినో చూడు. రేపు ప్రాతకాలమందు నీవు సీతను దేశం చివర విడువుము. గంగ కావలి ఒడ్డిన తమసా తీరం ఆనుకొని వాల్మీకి ఆశ్రయం ఉన్నది. అక్కడ విజన ప్రదేశం నందు సీతను విడిచిపెట్టి శీఘ్రంగా తిరిగిరము. ఆ రాసినోడు తప్పుగా రాసుంటాడు, కానీ మా రాముడు చాలా మంచోడు. రాముడు మంచివాడైతే అయ్యుండొచ్చుగాక, రాసినవాడు కల్పితం రాశాడంటావా? చూడండి తమ్ముళ్ళు, ఇప్పటి వరకు మా వాళ్ళందరూ చెప్పిన సంగతులను బట్టి మీ ధర్మంలోని మీ దేవుళ్ళ కంటే మునులు మహర్షులైన బ్రాహ్మణులే శక్తిమంతులుగా కనబడడం లేదా? దేవుడు ఈ సర్వసృష్టిని కలుగజేసి ఈ సృష్టిలో భూమిపై మనిషిని సృష్టించినవాడు, మహాశక్తివంతుడు, మహోన్నతుడు. అలాంటి దేవుణ్ణి మునులు మహర్షులైన బ్రాహ్మణులు శపిస్తే శాపానికి గురవడమా? మీకు అర్థం కావడం లేదా? ఈ బ్రాహ్మణులే తమ ఆధిపత్యం కోసం దేవుళ్ళను సృష్టించి ఆ దేవుళ్ళు తమకు భయపడుతున్నట్టుగా చిత్రీకరించి తరతరాలుగా మన భారతదేశ ప్రజలను మోసం చేశారు. దేవుని శక్తి ముందు మనుషుల శక్తి ఏ పాటిది? కానీ మీ ధర్మంలో మునులు మహర్షులైన బ్రాహ్మణులే శక్తిమంతులుగా కనబడుతున్నారు. ఇప్పటికైనా ఆలోచించండి. మన దేశంలోని దేవుళ్ళు మనుషులు సృష్టించిన దేవుళ్ళ, మనుషుల చేత సృష్టింపబడిన దేవుళ్ళ? మనల్ని రక్షించేది మనం సృష్టించిన దేవుళ్ళు కాదు, మనల్ని సృష్టించిన దేవుడు. మనల్ని రక్షించే ఆ దేవుడు ఎవరో కాదు, సర్వలోక రక్షకుడు, ఆది అంతం లేనివాడు. మరణాన్ని గెలిచిన మహాగణుడు, ప్రపంచ ప్రజల హృదయనాథుడు, అందరికీ ప్రభువు, సకల లోక సృష్టికర్త,
ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. దేశమా, భారతదేశమా, దేశజనమా, ఇది వినుమా. కులమత భేదము చూపని తత్వము దేశానికి క్షేమము. సమానత్వము, సోదర తత్వము ప్రజలందరికీ శ్రేయస్కరము. ప్రజలందరినీ ప్రగతి పథంలో నడిపే నాథుడేడి. పరమాత్ముని తత్వము ప్రజలందరిలో నింపే ధర్మం ఏది? ధర్మ మార్గములన్నీ విచారించుమా. దేశ రక్షణకై దైవ మార్గము అనుసరించుమా.